అందరికి నమస్తే. మనమంతా దీపావళి పండుగ చేసుకోవడంలో బిజీగా ఉన్నాం. బట్ కొందరు ప్రభుత్వ పెద్దల సెటిల్మెంట్ మాత్రం అయిపోయినట్టు కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కొండా సురేఖ దంపతులు పోవడం, వీళ్ళకి మధ్యవర్తులుగా బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా వెళ్ళడం. ఎందుకు పోయిందంటే రేవంత్ రెడ్డికి దీపావళి శుభాకాంక్షలు చెప్పేందుకు పోయిండ్రు అని ఒక కవరింగ్ చేయడం. ఇదంతా చూస్తుంటే మొన్నటిదాకా గొడవ అయింది కదా, వారం రోజులు కూడా కాలే తిట్టుకొని రేవంత్ రెడ్డి బట్టలన్నీ నిప్పి రోడ్డు మీద పడేసి రేవంత్ రెడ్డి వ్యవహారాలంతా ఓపెన్ గా చెప్పి రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు, అన్నలు ఏం చేస్తున్నారు, అసలు ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో చెప్పి, నేను చెప్పేది ఎవరి గురించో కాదు, కొండా సురేఖ అండ్ రేవంత్ రెడ్డి గురించే. మీకు వీడియో చూపిస్తా నేను. ఆ వీడియోలో చాలా క్లోజ్నెస్, అంటే మొన్నటిదాకా తిట్టుకున్నది వీలైనా ఇక్కడ తిట్టుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ కాదు. వీళ్ళ మధ్యలో ఉన్న ఆర్థిక లావాదేవీలు ఇవి సెటిల్మెంట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది ఈ వీడియో చూస్తుంటే. ఎంత సెటిల్మెంట్ చేసిండ్రు, ఎట్లా సెటిల్మెంట్ చేసిండ్రు, సెటిల్మెంట్ చేయకపోతే సెటిల్మెంట్ కాకపోతే ఈ మీటింగ్ జరిగేదా, అసలు సెటిల్మెంట్ చేసింది ఎవరు, అసలు ఏం సెటిల్మెంట్ జరిగింది, ఇక్కడ చాలా చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఎందుకంటే మొన్న విభత్సంగా తిట్టుకున్నారు కదా, అర్ధరాత్రి కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు పోయిర్రు. ఇప్పుడు అవన్నీ బారామ్ ఆఫ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మనం జస్ట్ చూస్తాం అంతే. చూపించేదంతా వాళ్ళే, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే తిట్టుకున్నారు, వాళ్ళే కలిసిండ్రు, వాళ్ళే సన్మానించుకున్నారు, వాళ్ళే అరెస్ట్ చేయడానికి పోయినరు, వాళ్ళే రోడ్డు మీద పడ్డారు. అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 4 days గ్యాప్ లా మళ్ళీ మనం ఈ సీన్ చూస్తున్నాం. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో ఏం కనిపిస్తుంది? సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కొండా సురేఖ దంపతులు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఇది పక్కా సెటిల్మెంట్ మీటింగ్ అంట నేను. ఎందుకంటే ఈ గొడవ జరిగిన తర్వాత కొండా సురేఖ సమావేశమైంది ముగ్గురుతోనే. ఒకటి బట్టి విక్రమార్కతో సమావేశమైనరు, 2 పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మీటింగ్ అయినరు, 3 వాళ్ళ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో సమావేశమైనరు. ఇంకా మధ్యలో ఎవరితోనో భేటీ కాలే. అంటే ఈ గొడవ వాళ్ళ బిడ్డ బయటకు వచ్చి సుస్మితా పటేల్ ఎన్ని ఆరోపణలు, ప్రభుత్వం బట్టలిప్పి రోడ్డు మీద పడేసింది ఆమె. మొత్తం ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మొత్తం చెప్పేసింది. అదే ఈయన పంచాయతీ అయినప్పుడే ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయి. ఎప్పుడైనా సరే పంపకాల పంచాయతీలు వచ్చినప్పుడు, లేకపోతే మాకు అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు ఇట్లాంటి పంపకాలన్నీ బయటకు వస్తాయి. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈ మధ్యవర్తులు ఏం సెటిల్మెంట్ చేసిండ్రు? మహేష్ కుమార్ గౌడ్ ఏం సెటిల్మెంట్ చేసిండ్రు? బట్టి విక్రమార్క ఏం సెటిల్మెంట్ చేసిండ్రు? యాక్చువల్ గా ఇదంతా 100 కోట్ల సెటిల్మెంట్ అన్న సంగతి బయటకు వచ్చేసింది. డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో 100 కోట్ల డీల్, వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం, ఎన్ఓసి ఇవ్వడం, తర్వాత పర్యావరణ క్లియరెన్స్ ఇవ్వడం, ప్లస్ సున్నపు నిక్షేపాల అనుమతులు ఇవ్వడం, ఇదంతా 100 కోట్ల డీల్ అనేది బయటకు వచ్చింది. కొండా సురేఖకు తెలియకుండా మిగతా వాళ్ళు పంచుకున్నారు. ఇన్ఛార్జ్ మినిస్టరు, నియోజకవర్గ మినిస్టరు కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, వీళ్ళు ముగ్గురే పంచుకున్నారు అనే విషయంతోనే కొండా సురేఖ వాళ్ళ ఓఎస్డి సుమంత్ సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేసిండు అనేది బయటకు వచ్చింది. దాన్ని ఎవరు ఖండించలేదు, అసలు ఎవరు మాట్లాడలేదు కూడా. కానీ మరి ఇప్పుడు ఏం సెటిల్మెంట్ జరిగింది? ఇప్పుడు క్షమాపణలు చెప్పలేదు, బయటికి బహిరంగంగా ఎవరు క్షమాపణ చెప్పుకోలేదు. ఇది క్షమాపణతో మూసే వ్యవహారం కూడా అని నేను అనను. ఇది పబ్లిక్ ఇష్యూ. ఇదేదో ఈయన కాలు ఆయన దొక్కిండనో, ఆయన కాలు ఈయన దొక్కిండనో కొట్లాడితే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. కానీ ఇక్కడ కంపెనీ ప్రతినిధులను తుపాకీ పెట్టి బెదిరించిందనే నిండు ఆరోపణ. ఈ ఆరోపణ చేసింది ఎవరో కాదు, ఈ విషయం బయటపెట్టింది కూడా ఎవరో కాదు, ఒక మినిస్టర్ బిడ్డే. ఎందుకు బయటపెట్టింది ఆమె? వాళ్ళ ఓఎస్డి సుమంత్ ను పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిన మిడ్ నైట్. ఈ 100 కోట్ల డీల్లో ఏం సెటిల్మెంట్ చేసిండ్రు ఈ పెద్ద మనుషులు? అంటే ఎటు తిరిగి వీళ్ళ పంపకాలు, వీళ్ళ వాటాలు, సెటిల్మెంట్లు, ఇదే కదా ఇక్కడ వ్యవహారం. వేరే ఏమన్నా పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ మంచి చేద్దామనే ఆలోచన కాదు కదా ఇక్కడ జరిగింది. మరి ఇప్పుడు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎవరు ఏం సెటిల్మెంట్ చేసింది అనేది ఒక మ్యాటర్ ఉంది. సుస్మితా పటేల్ చెప్పింది తప్ప, ఆ విషయమని చెప్పండి. ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రావాలి కదా. ఒక ముఖ్యమంత్రి మీద అన్ని ఆరోపణలు చేస్తే అన్ని ఆరోపణలకు సమాధానం ఎవరు చెప్పాలి? కొండా సురేఖ ప్రెస్ మీట్ పెట్టి నా బిడ్డ చెప్పిందంతా తూచి అని చెప్తుందా? లేకపోతే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సుస్మితా పటేల్ చేసిన ఆరోపణలను కట్టుబడిన విచారణ జరిపించాలని చెప్పగలడా? లేకపోతే కంప్లైంట్ ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటకు వచ్చి లేదు ఇదంతా ఉత్త డ్రామా, మేమే కలిసి ఆడుకున్నామని చెప్పగలరా?
అసలు దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? మీరు మీరు తిట్టుకున్నారు, పుట్ట ఇంపుకుంటే పేగులు వచ్చి కాళ్ళ మీద పడ్డట్టు మీ అవినీతి వ్యవహారాలంతా రోడ్ మీదకి వచ్చినాయి. అసలు మీ సెటిల్మెంట్ వ్యవహారాలంతా తేలిపోయినాయి ఓపెన్ గా. ఇక్కడ ఎవరు ఎంక్వైరీ చేసింది లేదు, ఎవరు విచారణ చేసింది లేదు, జస్ట్ మీరు మీరే తెలుసుకున్నారు. మరి ఇప్పుడు ఏం సెటిల్మెంట్ జరిగింది? సెటిల్మెంట్ ఎంతకు జరిగింది? వాళ్ళు ఎవరో 30 కోట్లు పంచుకున్నారు అంతకుముందు అన్నారు. మరి ఇప్పుడు ఎన్ని కోట్లకు సెటిల్మెంట్ అయ్యింది? అసలు వీళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఏనా? ఒకవేళ అనొచ్చు కొంతమంది, ఒక ముఖ్యమంత్రిని ఒక మంత్రి కలిస్తే తప్పేముంది అని. నిజంగానే ఒక 10 మంది మంత్రులు కలిసి పోయినరు శుభాకాంక్షలు చెప్పడానికి, లేకపోతే 10 మంది మంత్రులు విడివిడిగా పోయి కలిసిర్రు వాళ్ళైనా శుభాకాంక్షలు చెప్పిర్రు అంటే ఓకే. ముఖ్యమంత్రి కలిసి శుభాకాంక్షలు చెప్పింది కేవలం కొండ సురేఖ మాత్రమే, కొండ సురేఖ దంపతులు మాత్రమే. కొండ సురేఖ దంపతులతో పాటు ఎవరైతే ఈ వ్యవహారంలో తలదూర్చి మేము సెటిల్మెంట్ చేస్తామని చెప్పినరో పెద్ద మనుషులు వాళ్ళు మాత్రమే. అదే బట్టి విక్రమార్క, అదే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళు మాత్రమే రేవంత్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు చెప్పారంటే దాని అర్థమైంది ఇది 100% సెటిల్మెంట్ వ్యవహారం. ఈ మీటింగ్ అంతా సెటిల్మెంట్ మీటింగ్ అనేది వెరీ క్లియర్ గా కనబడుతుంది, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఓలా కాదు ఇది సెటిల్మెంట్ మీటింగ్ కాదు, ఇది దీపావళి పండుగ శుభాకాంక్షలకు సంబంధించిన మీటింగే అనుకుందాం. ఒకవేళ ఇది ఉత్తుత్తి మీటింగ్ అనుకుంటే ఇప్పుడు గన్ను తీసిన కేసు ఏం కావాలి? గన్ను ఎక్కడిది? గన్ను లీగలా ఇల్లీగలా? మొదలై ఈ మధ్య చూస్తున్నాం కదా, రౌడీ షీటర్లు పోలీసులను చంపుతున్నారు. నేను ఎక్కడ మెట్రో స్టేషన్, అమీర్పేట్ మెట్రో స్టేషన్లను, మియాపూర్ మెట్రో స్టేషన్లను ఒక యువకుని బ్యాగులో గన్ బుల్లెట్ దొరికింది. ఎక్కడిది అంటే బీహార్ అని చెప్పిండ్రు. ఆ తుపాకి కూడా తెచ్చిండో లేదో తెలియదు. మరి ఇప్పుడు రోహిన్ రెడ్డి ఆఫీస్ లో ఏ మీటింగ్ జరిగింది? ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎవరు బయట పెట్టాలి? పోలీసులు ఎందుకు సౌండ్ లేకుండా ఉన్నారు దీనిలో? పోలీసు వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు కేసు బుక్ చేయలేదు? అసలు దీనిలో సుమంత్ ఓఎస్డీ కూడా మళ్ళీ పదవి ఇస్తారా? ఇప్పుడు ఓఎస్డీ నుంచి ఆయన తీసేసిండ్రు, ఆన్ స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ ఓఎస్డీ అని. ఇప్పుడు ఆయన తీసేసి ఆయనను తప్పించారు, ఆయన ప్రైవేట్ ఓఎస్డీ. కొండ సురేఖకు చాలా మందికి ఉన్నారు ఏజెంట్లు, ఈయన కొండ సురేఖ ఏజెంట్, అఫీషియల్ ఏజెంట్. ఇప్పుడు ఆయనకు మళ్ళీ ఆ పదవి ఇస్తారా? మళ్ళీ ఆయన తీసుకొస్తున్నారా ఓఎస్డీగా? లేకపోతే సుస్మితా పటేల్ చేసిన ఆరోపణల మీద ఎవరైనా కేసు పెట్టగలరా? రేవంత్ రెడ్డి పరువు బజార్ను కలవలేదా? ఎవడో ఒక చిన్న పోస్ట్ పెడితేనే సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి పరువు గంగలో కలిసిందని, రేవంత్ రెడ్డి మొత్తం అయిపోయిందని పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేసుడు, కేసు పెట్టుడు, ఎఫ్ఐఆర్ చేసుడు పోలీసులు. తర్వాత అవతల వీకెస్ట్ పర్సన్ ఉంటే అరెస్ట్ చేసి తీసుకుపోయి రిమైండ్ చేసుడు. ఇవన్నీ కూడా చూసినాం కదా మనం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసిన సుస్మితా పటేల్ పైన ఎందుకు కేసు పెట్టలే? ఏ కాంగ్రెస్ కార్యకర్త మీ మనోభావాలు దెబ్బతినలేదా? కనీసం రేవంత్ రెడ్డి ఆత్మగౌరవం దెబ్బతినలేదా ఈ విషయంలో? అసలు రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎందుకు స్పందిస్తలేడు? పోలీసులు ఎందుకు కేసు బుక్ చేయలేదు? అవన్నీ వేస్టా? అవన్నీ ఉత్తదేనా? అసలు ఇప్పుడు గన్ను విషయం ఎవరు తెలుసాలి? అసలు ఆ ప్రైవేట్ మీటింగ్ ఎందుకు జరిగింది ఎవరు తెలుసాలి? ఆ ప్రైవేట్ మీటింగ్ ఏంటి అసలు? ఇందులో ఎవరెవరు పాత్ర ఉంది? అసలు రోహిన్ రెడ్డిని ఎందుకు వదిలేసిండ్రు? ఇందులో ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారు? అసలు ఎవరిది తప్పు ఇప్పుడు? అంటే దీన్ని చూపించిన, ఈ గొడవనంతా చూపించిన మీడియాది, లేకపోతే చూసిన ప్రజలదే తప్పంటారా? అంటే మీరే బారామాఫ్ చేసుకుని నువ్వు నా భూముల గురించి మాట్లాడను, నేను నీ భూముల గురించి మాట్లాడను, నువ్వు నా సెల్మిల గురించి మాట్లాడొద్దు అని మాట్లాడుతున్నారా? ఆ పోయినోళ్ళు ఆ సుస్మితా పటేల్ కూడా పట్టకపోతే, ఎందుకంటే దీపావళి పండుగ ముందు ఈ పటాకులు పేల్చింది, వంకాయ బాంబులు వేసింది ఆమెనే కదా. ఆమెను మాత్రం వదిలేసిండ్రు, వీళ్ళు మాత్రమే పోయి మాట్లాడుతున్నారు. అసలు ఇది ప్రైవేట్ రాజ్యమా లేకపోతే ప్రభుత్వమా? ఇది డాన్ ఎవరు దీనిలో? అసలు అట్లే ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం అంటే పాలకుల కోసం కొట్లాడాలి, పాలకుల కోసం మాట్లాడాలి, ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజల కోసం కొట్లాడాలి. అవసరమైతే పాలకులు ప్రజల కోసం ఏమైనా చేయాలి. కానీ వీళ్ళే కొట్లాడుకుంటున్నారు, వీళ్ళే సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. అంటే మధ్యలో ఈ 4 కోట్ల మంది ప్రజలంతా ఉత్తదేనా? ఈ ప్రజలకి ఏం సంబంధం లేదా? ఏం చెప్పదలుచుకున్నది ఈ గవర్నమెంట్ ఈ విషయంలో? అయితే ఇప్పుడు ఈ సమావేశంతోనే వెరీ క్లియర్ గా అర్థమైపోయింది తెలంగాణ ప్రజలకు. కనీసం ఈ సమావేశం కాకపోతేనన్నా సుస్మితా పటేల్ చెప్పిన మాటలు కొద్దిగా తప్పేమో, ఆమె ఏదో ఆవేశంతో మాట్లాడిందేమో, లేకపోతే కోపంతో మాట్లాడిందేమో అనుకోవచ్చు. కానీ ఈ సమావేశం జరిగింది, ఇప్పుడు దీపావళి పండుగ పేరుతో ఈ సమావేశం జరిగిందంటేనే ఇది బారామాఫ్ కథ అని అర్థమైపోయింది అందరికీ. అంటే నేను నీ గురించి మాట్లాడా, నువ్వు నా గురించి మాట్లాడకు, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా, మధ్యలో జనాలంతా కూర్చోళ్ళు. అదే అర్థమవుతుంది కదా ఇక్కడ. ఎనీవే తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. వీళ్ళ విషయం ఏందో, వీళ్ళ వ్యవహారం ఏందో, వీళ్ళ కథ ఏందో మనం వారం రోజులకి వెళ్ళి సినిమా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు దీనిలో సెటిల్మెంట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఎవరు ఎంత సెటిల్మెంట్ అయింది అనేది త్వరలో తెలుస్తుంది, ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ సెటిల్మెంట్ అయ్యింది. ఇదేమన్నా రౌడీల రాజ్యమా లేకపోతే ఇదేమన్నా ఎస్టేట్ వ్యవహారమా? మీరే కొట్లాడి మీరే సెటిల్మెంట్ చేసుకోనికి? అసలు ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ వాళ్ళను అసలు దీని మీద పెద్ద విచారణ జరగాలి. పోలీసు వాళ్ళు ఒక కేసు కూడా పెట్టలే. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. ఇప్పుడు కాకి బుక్ అన్నారు, కాకి బుక్ లో ఇది లేదా?
మంత్రి ఆరోపణ చేస్తే ముఖ్యమంత్రి మీద, లేకపోతే ఇన్ని గొడవలు జరిగితే సుమంత్ అన్నతో వదిలేసారు. ఇంకా సుమంత్ అనేది ఆయన అరెస్ట్ చేయరా? అయిపోయిందా? సుమంత్ ఈజ్ అరెస్ట్ మాఫ్ అయిపోయిందా? ఏంది సెటిల్మెంట్, ఏంది వ్యవహారం, ఏంది? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.